ఎంతమంది ఈ రోజు అర్హులైన వాళ్ళందరూ కూడా రోడ్లెక్కి బాధపడుతున్నారనేది మీరందరూ ఆలోచన చేయండి. దగా డిఎస్సీ అయింది. దగా డిఎస్సీలో ఈరోజు స్పోర్ట్స్ కోటా అంటే ఈరోజు క్రీడలకు సంబంధించిన కోటా కూడా మొత్తం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకొని ఈరోజు దగా డిఎస్సీ దాన్ని మెగా డిఎస్సీ కాకుండా దగా డిఎస్సీ దాన్ని డబ్బులు తీసుకొని చేసే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఈ విషయానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా మీ అందరి తరఫున నేను అడుగుతా ఉన్నాను. ఒక్క కార్యక్రమం కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే తాలూకాల విషయాలు కూడా మీకు ఇప్పుడు అందరూ చెప్పారు. తాలూకాలు కూడా చాలా దరిద్రంగా ఈరోజు ఇసుక ఈరోజు కావాలంటే కూడా పెన్నా నదికి పోయి వాడు ఏదైనా ఎత్తుకొచ్చుకుంటే కూడా వాడు కప్పం కట్టవచ్చు. ఏదైనా మన పొలాలలో మనం చెరువులలో మనం తోలుకుంటే కూడా కప్పం కట్టవచ్చు. ఈరోజు చికెన్ అమ్మే వాళ్ళకు కూడా చికెన్ కప్పం కడతారే ఈరోజు ఉంది. దేవాలయాల్లో ఒక టెంకాయలు కాదు, ఒక జుత్తు కాదు, ఏ ఏలాలు వచ్చినా కానీ ఈరోజు అహోబిలంలో ఇంతకుముందు మనం ఉన్నప్పుడు సంవత్సరానికి 40 లక్షల రూపాయలు మనం అహోబిల పంచాయతీకి వాళ్ళకు పంచాయతీరాజ్ డబ్బు కట్టి రోడ్లు తీసుకునేవాళ్ళు. ఈరోజు దాన్ని 2 సంవత్సరాల నుంచి 19 లక్షలకు తీసుకొచ్చారు. మనం ఉన్నప్పుడు ఆ రోజు ఆమె ఇక్కడ శాసనసభ్యురాలు ఒక టీవీలలో బయట ఇచ్చింది. ఏమని ఇచ్చింది చూడండి, అహోబిలంలో 150 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారండి. ఈ రోజు 19,60,000 మీరు చేస్తున్నారు. 19 లక్షలకు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 19,60,000 మీరు ఎంత తగ్గించారు ఈ రోజు టోల్ ట్యాక్స్ అని చెప్పి అడుగుతున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంతకంటే ఎక్కువ ఈ రోజు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులన్నీ ఎటుపోతున్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా ఈ డబ్బులన్నీ దోసుకుంటూ ఈ రోజు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలుసు, మీకు తెలియని ఏం లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఎప్పుడు లేదు ఆలగడ్డ తాలూకాలో రైతులు వాళ్ళ ధాన్యం పండించి ఎవరున్నా దళారులు వచ్చి కొనుక్కపోతుంటే ఆ లారీకి 750 రూపాయలు కూడా వసూలు చేసిన ఘనత కూడా ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతున్నా. ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మీరు చైతన్యం రావాలా, ఈ చర్చ జరగాల. చర్చ జరిగినంతా కూడా దీన్ని ఆదుకునే దానికి ఎక్కడికక్కడ మనం తయారైతే మేము ముందుండి మేము అన్ని కూడా ఈ అక్రమాలన్నీ కూడా అరికట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తూ